రేవంత్ రెడ్డి పాలన మంచిదా కేసీఆర్ పాలన మంచిదా? కేసీఆర్ పాలనే మంచిగా కేసీఆర్ తిరుమలాపూరు తిరుమలాపూరు గుల్లపల్లి మండల్ మ్యాటరా మాకు అది టీఆర్ఎస్ పార్టీ మంచిగా ఉంటుంది. అంటే ఎందుకు రేవంత్ రెడ్డి ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి వేసిందంతా సమానమే. జలపాతం అవుతుంది. ఆయన వేసిందే నడుస్తుంది. ఎందుకు తులం బంగారం ఇస్తున్నా అంటున్నాడు, మహిళలకు ఉచిత బస్సు పెట్టి అన్ని వేసారు. ఆ బ్రోకర్ దందలు మాట పట్టుకుని మేము ఇంకా దిగదారిపోతాం కానీ ఎదగము. మంచి పాలనను నాశనం పట్టించినోడే రేవంత్ రెడ్డి మంచి పాలన ఉండగా కేసీఆర్ మంచి పాలన తెచ్చినాక నాశనం పట్టించినోడే రేవంత్ రెడ్డి. నేను స్వయంగా మాట్లాడతాను రేవంత్ రెడ్డి. అంత నష్టపోతున్నాం ఆయన ఏబట్టి. దేనికంటే అంతగానో అన్నిటికీ సారు ఒంటరి మేళకు కానీ రైతు బంధుకు కానీ పేదవాళ్లకు ఆదుకునుడు కానీ ప్రతి ఒక్క విషయంలో ఆయననే ఫస్ట్. అంటే ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ మళ్ళా కేసీఆర్ వస్తాడు. దేనికి ఇప్పుడు కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా ఏమున్నది? తేడా ఉంది సార్, తేడా ఉంది. అన్నిట్లో ప్రతి ఒక్కరిలో తేడానే ఉంది. ఈయన వేసిన పనులు ఏమున్నాయి సారు? మొత్తం మా సార్ వేసిన పనులే, మొత్తము మన కేసీఆర్ వేసిన పనులే. ఆ పనుల మీద ఈయన పలకం దిద్దుతున్నాడు అంతే తప్ప ఆయన వేసింది దిద్దేది ఏం లేదు. ఇంకా ప్రజలు కోల్పోతారు తప్ప నష్టపోతారు తప్ప పైకి రారు. మళ్ళీ ఆయన వస్తేనే ప్రపంచం బస్సు ఇట్లా గవర్నమెంట్ జాబుల వాళ్ళకు బస్సులో పోవటానికి మంచిగా ఉంది. మా అట్లాంటి పని చేసుకునేటోళ్ళకు ఏం లేదు. మేము ఎప్పుడు పోతాం? ఒక సంవత్సరానికి ఒకసారి కూడా మేము బస్సుకోము. ఇప్పుడు గవర్నమెంట్ జాబులు చేసేటోళ్ళకే ఆ బస్సు వాళ్ళకు వర్తించుతుంది, మాకైతే ఏం వర్తించలేదు. కేసీఆరే మంచిగా చేసిండు. రోడ్లు 360 హామీలు ఇచ్చిన అన్నాడు, తులం బంగారం అన్నాడు, అన్ని పథకాలు ఇస్తున్నాడు కదా. ఏం కూడా మాకైతే ఏం లేదు. సన్న బియ్యం మహిళలకు ఏం వేసిండు ఆయన? ఏం వేసిండు ఇంటి మహిళలకు? నేను ఇంటి మహిళలకు ఏం వేయలేదు. ఖాతాలు ఏం వేసిండు? సన్న బియ్యం అన్న దొడ్డు బియ్యం కావే బియ్యం ఏమి ఇచ్చిండు ఆయన? ఏమి ఇయ్యలేదు. కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలి. ముందు మంచిగా లేదా? భూముల మీద పైసలు వచ్చినాయి వేసిండు. 6 నెలలకు ఒక్క రైతుకి వేసిండు. ఇప్పుడు ఏం వేస్తాడు ఆయన? పింఛన్ రేవనేది ఒంటి మహిళలకు 4,000 ఇస్తున్నాడు. 4,000 గవే 2,000. ఏమి ఇచ్చిండు ఆయన? కేసీఆర్ రావాలి, ఆయన రావద్దు.